వెండి తెరపై కపుల్స్ చాలామందే ఉన్నారు. రియల్ అయినా వీళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. పెళ్లి కాని వారైతే ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభాస్, అనుష్క, విజయ్ దేవరకొండ, రష్మిక ఇలా ఈ జంటలు పెళ్లి చేసుకుంటే బాగుందని అనుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్. కానీ వాళ్ళు మాత్రం మేము జస్ట్ ఫ్రెండ్స్ అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి జంటే బుల్లితెరలో కూడా ఉన్నారు. అందులో సుధీర్, రష్మి మొదట ఉంటారు. ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఎంతో మంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ సుధీర్, రష్మి మాత్రం తాము కేవలం ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేస్తామని, ఆఫ్ స్క్రీన్ మీద ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చేశారు. ఇక ఇప్పుడు వీరి బాతలో ముఖేష్ గౌడ, రక్షా గౌడ వారు ఇంకా నిఖిల్, కావ్యశ్రీ గోరింటాకు సీరియల్ ద్వారా వీరు పరిచయమయ్యారు. కావ్య ఏమో బెంగళూరు అమ్మాయి. ఈ సీరియల్ బిగ్ హిట్ అవడంతో ఈ జంట ఫేమస్ అయిపోయింది. ఇక ఎంటర్టైన్మెంట్ షోల్లో, డ్యాన్స్ షోలో వీరిద్దరూ కలిసి కనిపించారు. వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. దీంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు, రిలేషన్లో ఉన్నారని ఇంకొందరు చెప్పుకొచ్చారు. అయితే ఏమైందో ఏమో కానీ సడన్గా కావ్య, నిఖిల్ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు నిఖిల్. బిగ్ బాస్ 8లో రావడం, నేను సింగిల్ అని చెప్పడంతో మరి కావ్య పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ తెల్లమొకాలు వేసేశారు. బిగ్ బాస్ 8లో ఉన్నప్పుడు కూడా కావ్యాని కలుస్తానని నిఖిల్ చెప్పారు ఎంతో ఎమోషనల్ అవుతూ. కానీ బిగ్ బాస్ విన్నర్ అయితే అయ్యాడు కానీ కావ్యాన్ని మాత్రం కలవలేదు. పోనీ తర్వాత ఆదివారం పరివార్ విత్ స్టార్ మాలో కూడా వీరిద్దరూ కలుస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. అందులో కూడా తను పెళ్లి చేసుకోబోతున్నాను వేరే అమ్మాయినని పెద్ద షాకే ఇచ్చాడు నిఖిల్. దీంతో వీరిద్దరూ కలవరేమో అనేసి ఫ్యాన్స్ తెగ దిగిలైపోయారు. అయితే సడన్గా వీరిద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ పార్టీలో కలిశారు. దీంతో నిఖిల్, కావ్య ఇద్దరు కలిశారని ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు.